కారు పార్టీలో కవిత తుపాను దాడి అంబాసిడర్ను అతలాకుతలం చేస్తోంది డాటర్. నిన్నటి వరకు బీఆర్ఎస్ ఎజెండాకు భిన్నంగా సొంత ఎజెండాతోటి ముందుకు వెళ్లిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఏకంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను టచ్ చేశారు. పార్టీలో కోవట్ ఆపరేషన్లు జరుగుతున్నాయంటూ ఒక బాంబు పేల్చారు కవిత. మరోవైపు బీఆర్ఎస్ చీలడం ఖాయం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ కవిత పార్టీ, బీఆర్ఎస్ కేటీఆర్ పార్టీ, బీఆర్ఎస్ హరీష్ పార్టీ, బీఆర్ఎస్ సంతోష్ పార్టీ అని 4 ముక్కలైపోతుందంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచారు. బీఆర్ఎస్ పై విమర్శల పదును పెంచారు. మొన్నటిదాకా పార్టీని తప్పుబట్టిన కవిత ఇప్పుడు ఏకంగా పార్టీలోని పెద్ద లీడర్లనే టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ కూడా నేతలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనుషులను పెట్టారన్నారు. కానీ ఆ పెద్ద లీడర్ల చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని అన్నారామె. మనుషులను పెట్టడం పెద్ద నేతలకే కాదు తనకు తెలుసన్నారు కవిత. కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. పార్టీ అంతర్గత వ్యవహారాలను టచ్ చేయడమే కాదు పెద్ద నేతల సన్నిహితులపైన సెటైర్లు వేశారు కవిత. కేసీఆర్ సన్నిహితుడిగా పేరున్న జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అన్నారు. కేటీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉండే కార్తిక్ రెడ్డిని పిల్ల లీడర్ అని కామెంట్ చేశారు. ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. మొన్నటి వరకు కవిత ఏం మాట్లాడినా గమ్మున ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు టోన్ మార్చారు. కవిత వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల కోసం కవిత చేస్తున్న దీక్షకు దూరంగా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. తన కార్యక్రమాలకు గులాబీ నేతలు రావడం లేదన్న కవిత కామెంట్స్ ను తప్పుబట్టారు జగదీష్ రెడ్డి. ఎందుకు సపోర్ట్ చేసలేరు వారిని అడగండి. పార్టీ కార్యక్రమం అయినప్పుడు పార్టీ అంతా వెనకాల ఉంటుంది కదా. పార్టీ నుంచి ఎందుకు మద్దతు వస్తలేదనే సంగతి వారే చెప్పాలి. మరి ఎందుకు కేసీఆర్ సన్నిహితుడిగా పేరున్న జగదీష్ రెడ్డి కవిత వ్యాఖ్యలను ఖండించడం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి కవితకు మధ్య గ్యాప్ రావడమే కాదు గొడవ ముదిరింది అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీకి కవితకు మధ్య జరుగుతున్న పరిణామాల విషయంలో మెజార్టీ నేతలు పార్టీకి మద్దతిస్తుంటే కొంతమంది మాత్రం కవితకు మద్దతిస్తున్నట్టు సమాచారం. కవిత పార్టీకే కాదు కేసీఆర్ కుటుంబానికి కూడా దూరం అవుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకునే కవిత రొటీన్ కు భిన్నంగా అత్తామామ ఆశీర్వాదం తీసుకోవడం ఆ వాదనకు బలం చేకూరుస్తుందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గత నెల కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ తోనే సరిపెట్టారు కవిత. శనివారం రాఖీ పండుగ సందర్భంగా తన అన్న కేటీఆర్ కు ఆమె రాఖీ కడతారా లేదా అన్నది టాక్ ఆఫ్ ది తెలంగాణ భవన్ గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గొడవలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి టైం దగ్గర పడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ పార్టీలో చీలక తప్పదన్నారు ఆయన. నేనేమనుకుంటున్నా అంటే ఆ పార్టీ ఉండనే ఉండదు. స్థానిక సంస్థ ఎన్నికలనే కవిత పార్టీ టీఆర్ఎస్ కే అని, టీఆర్ఎస్ హెచ్ హరీష్, ఇంకోటి తారక రాముడు ఒక పార్టీ, సంతోష్ రావు ఒకటి, ఇక పెద్ద మనిషి మామూలుగా ఉంటాడు, వ్యవసాయం చేసుకుని కృష్ణారావు అనుకుంటే ఆయన కూర్చుంటాడు. ఆయన నిండా 100 ఏళ్ళు ఉండాలని ఒక తెలంగాణ వాదిగా ఆరోగ్యంగా ఉండాలని మాత్రం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కవిత ఓవైపు విమర్శల వర్షం కురిపిస్తూనే మరోవైపు పదే ఇంటి బిడ్డనంటూ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ నేతల సానుభూతి పొందే ప్రయత్నం చేయడం గులాబీ పార్టీని కలవరపరుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారు కేసీఆర్, కేటీఆర్.